ప్రేమ క్లాస్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేస్తూ ఉంటుంది. ధీరజ్ క్యాబ్ బుక్ అయ్యే వరకు చేస్తూనే ఉంటాను అని క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటుంది. ఇంకా ధీరజ్ ఒక దగ్గర కార్ ఆపుకొని కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కార్ బుక్ అయినట్టుగా వస్తుంది. ఎవరో కార్ బుక్ చేశారు అని అనుకుంటూ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ప్రేమ ఉంటుంది. ప్రేమనా దీనిది క్యాన్సిల్ చేస్తాను అని వెంటనే ధీరజ్ క్యాన్సిల్ చేసేస్తాడు. యాక్సెప్ట్ చేయకుండా ఉంటాడు. దాంతో ప్రేమ ధీరజ్‌కి కాల్ చేస్తుంది. "నువ్వొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను" అని చెప్తూ ఉంటే, "నీ ఇష్టం నువ్వేమైనా చేసుకో" అని ధీరజ్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత ప్రేమ నర్మదాకి కాల్ చేస్తుంది. "అక్క నేను ధీరజ్‌కి ఫోన్ చేసి క్యాబ్ బుక్ చేస్తుంటే రావట్లేదక్క. ఏం చేయాలి ఇప్పుడు?" అని అడుగుతూ ఉంటే, "నువ్వు లైన్‌లో ఉండు నేను కాన్ఫరెన్స్ పెడతాను" అని ధీరజ్‌కి కాల్ కలుపుతుంది. ఏంటి ధీరజ్ ఎందుకిలా చేస్తున్నావు? ప్రేమని తీసుకురావచ్చు కదా!" అని నర్మద అడుగుతూ ఉంటే, "లేదు వదిన నాకు ఆ రాక్షసిని తీసుకురావడం నాకిష్టం లేదు. నేను వెళ్ళను ఎవరి కోసం" అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఇంకా దాంతో ప్రేమ మాట్లాడుతూ, "చూడు ధీరజ్ నా ఫోన్‌లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. నేను మాత్రం నువ్వొచ్చి తీసుకెళ్ళే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. ఇక్కడి నుంచి వెళ్ళను" అని కాలేజ్ ముందు అలా కూర్చొని చూస్తూ ఉంటుంది. ఇంకా ధీరజ్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. నర్మద ధీరజ్ మరీ మొండి చేయకు వెళ్ళి తీసుకురా అని చెప్తూ ఉంటే, "ప్లీజ్ వదిన మీరు నాకు చెప్పకండి" అని ధీరజ్ ఫోన్ కట్ చేస్తాడు.